హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజైతే పిల్లలకి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను అయితే కస్టర్డ్ పౌడర్తో అయితే హెల్తీగా ఉండదని నేను పిల్లలకి ఐస్ క్రీమ్ ఎప్పుడు ఇలా చేస్తాను. ఫస్ట్ కొన్ని మకానా తీసుకోవాలి, అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. బాదం, అంజీర్, డేట్స్, ఇంకా కిస్మిస్ ఇవన్నీ వేసేసుకోవాలి. వీటిని కొంచెం వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసుకున్నాక హాట్ మిల్క్ పోసేయాలి. అందులో హాట్ మిల్క్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి. హాఫ్ అన్ అవర్ సోక్ అవ్వనివ్వాలి వాటిని. యాక్చువల్గా పిల్లలకి ఐస్ క్రీమ్ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ కదా, సో వాళ్ళు ఇలా అయితే తినరు కదా, సో మనం ఐస్ క్రీమ్స్లా చేసిస్తే వాళ్ళు తింటారు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత వీటన్నిటిని మిక్సీ చేయాలి. అందులో కొంచెం బెల్లం వేసేసి మిక్సీ పట్టాలి, కొంచెం స్వీట్నెస్ కోసం. మిక్సీ పట్టాను, మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం మిక్సీ పట్టాలి. అది కొంచెం అలానే ఉండాలి, అంటే మొత్తం సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసామనుకో ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ రాదు కదా, సో కొంచెం అవన్నీ మిక్సీ పట్టాక ఐస్ క్రీమ్ షేప్స్ ఉంటాయి కదా, అందులో పోసేసుకోవాలి మనం. యాక్చువల్గా నేను ఒక 6 ఐస్ క్రీమ్స్కి సరిపడే అంతనే చేశాను. సో ఐస్ క్రీమ్ షేపర్స్లో వేసేసుకోవాలి. క్యాప్ కూడా చాలా టైట్గా పెట్టాలి దానికి, మళ్ళీ మనం లూజ్ పెట్టామనుకో దానికి ఐస్ క్రీమ్ సరిగా రాదు. సో క్యాప్ చాలా టైట్గా పెట్టేసి దాన్ని అయితే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. హై కూల్ సూపర్ ఫ్రీజ్లో ఒక 2 అవర్స్ వరకు పెట్టేసేయాలి. నార్మల్ కూల్లో అయితే అవ్వదు తొందరగా, సో సూపర్ ఫ్రీజ్లో పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత నేను ఐస్ క్రీమ్స్ తీస్తున్నాను. ఇప్పుడు అయ్యాయో లేవో చూద్దామని. సో మళ్ళీ మనం ఐస్ క్రీమ్ తీసేటప్పుడు కూడా డైరెక్ట్గా తీస్తే అస్సలు రాదండి. సో మనం ఫస్ట్ కొంచెం వాటర్లో పెట్టేసేయాలి. ఐస్ క్రీమ్ వాటర్లో పెట్టుకుంటూ తీయాలి, అలాగైతేనే మనకు మంచిగా వస్తుంది. సో నేను వాటర్లో పెట్టి తీస్తున్నాను. ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే బాగా వచ్చేసింది. సో మా పాపకి ఇస్తున్నాను, తను లేసి వచ్చి ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్, మార్నింగ్ నుండి వెయిటింగ్. బాగుంది మమ్మీ అని చెప్తుంది. ఇలా వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా చేసిస్తే పిల్లలకి హెల్దీ ఫుడ్ అవుతుంది, ప్లస్ వాళ్ళు ఐస్ క్రీమ్ అని చాలా కొంచెం సరదాగా తింటారు. ఫైనల్లీ వాళ్ళ నాన్న ఇంకా తను తింటున్నారు ఐస్ క్రీమ్. చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do subscribe to my channel SN Vlog.